ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. మన తెలుగువారందరికీ, ముఖ్యంగా ఆ ఏడుకొండల వాడి భక్తులకు రేపు ఒక అత్యంత పవిత్రమైన రోజు. రేపు 12 డిసెంబర్ 2025 శుక్రవారం. మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి బాలాజీ జయంతి. సాక్షాత్తు ఆ వైకుంఠం నుండి స్వామివారు భూలోకానికి దిగివచ్చిన పర్వదినం ఇది. అందులోనూ రేపు శుక్రవారం కావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. అసలు బాలాజీ జయంతి ఎందుకు జరుపుకుంటాం? శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు స్వామివారి జయంతిగా భావిస్తారు. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారో వారి ఇల్లు సకల సౌభాగ్యాలతో తులతూగుతుందని, ఆర్థిక కష్టాలన్నీ పటాపంచలైపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పూజ ఎప్పుడు చేయాలి? ఆ వివరాలు జాగ్రత్తగా వినండి. రేపు అంటే శుక్రవారం నాడు సూర్యోదయం ఉదయం 6:35 పూజకు అత్యంత శ్రేష్టమైన సమయం ఉదయం 6:45 నుండి 10:30 వరకు. అయితే ఒక చిన్న గమనిక. రేపు ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:15 వరకు రాహుకాలం ఉంది. దయచేసి ఈ సమయంలో పూజను ప్రారంభించకండి. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునేవారికి 5:30 నుండి 8 వరకు చాలా మంచి సమయం. పూజ ఎలా చేయాలి? మీ ఇంట్లో స్వామివారి చిన్న విగ్రహం లేదా సాలగ్రామం ఉంటే శుభ్రమైన నీళ్లు, పాలు మరియు చిటికెడు కుంకుమతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంత సేపు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించండి. అలాగే రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం 2 మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఇది మీ ఇంటికి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలు అంటే మహాప్రీతి. తప్పకుండా తులసి మాలతో అలంకరించండి. స్వామికి ఏం నైవేద్యం పెట్టాలి? తిరుమల శ్రీవారికి అత్యంత ఇష్టమైనది కట్టె పొంగలి. వీలైతే అది చేసి పెట్టండి. లేదా లడ్డు, పాయసం సమర్పించవచ్చు. ఏదీ కుదరకపోతే కనీసం కాస్త బెల్లం ముక్క, డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టినా స్వామి సంతోషిస్తారు. రేపు రోజంతా కూడా వీలైనన్ని సార్లు గోవింద నామాన్ని స్మరించండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.